10 తలలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి మనం చూసింది విన్నది రావణుడు అంటే 10 తలలతో ఉన్న రాక్షసుడు. కానీ ఒకసారి మనం ఆలోచించాము, ఇది నిజంగా జరిగిందా లేదా దీని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఈరోజు మీరు ఎప్పుడు వినని మీ ఆలోచనలు మార్చే రావణుడి 10 తలలు అసలు అర్థాన్ని తెలుసుకోబోతున్నారు. ముందుగా అసలు రావణుడు అంటే ఎవరు? రావణుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రాక్షసరాజు. కానీ అతను అంత సింపుల్ కాదు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు రాజు. అతను ఒక మహాపండితుడు, వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసిన వ్యక్తి. అతను ఒక గొప్ప సంగీతకారుడు కూడా. అతను పరమశివ భక్తుడు. అతను చేసిన తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అంటే రావణుడు ఒకవైపు గొప్ప వ్యక్తి, మరోవైపు తన దోషాల వల్ల పడిపోయిన వ్యక్తి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆ 10 తలలు నిజమా? పురాణంలో చెప్పిన విధంగా చూస్తే అది ఒక రూపకం. అంటే 10 తలలు నిజంగా కాదు, అవి మనిషి లోపల ఉండే 10 గుణాలకి పత్రిక. ఇప్పుడు ఒక్కొక్క తల వెనుక ఉన్న అర్థం తెలుసుకుందాం. అందులో మొదటిది కామం. మనిషికి అవసరానికి మించిన కోరికలు వచ్చినప్పుడు అది కామంగా మారుతుంది. రావణుడి డౌన్ఫాల్ కూడా ఇక్కడే మొదలైంది. సీతమ్మ మీద అతని కోరిక అతని నాశనానికి కారణమైంది. రెండవది క్రోధం. కోపం మనిషిని అంధుడిని చేస్తుంది. రావణుడు కోపంతో తీసుకున్న నిర్ణయాల వల్ల అతను యుద్ధంలో ఓడిపోయాడు. మూడవది లోభ్యం. ఎంత ఉన్నా ఇంకా కావాలనిపించడం, అదే లోభ్యం. లంకలో అన్నీ ఉన్న రావణుడికి ఇంకోది కావాలని అధికారం. నాలుగవది మోహ్యం. అతిగా ప్రేమ కూడా ఒక సమస్య. రావణుడు తన కుటుంబం, తన అహంకారం మీద మోహ్యం వల్ల తప్పుదారి పట్టాడు. ఐదవది మదం. తన శక్తి మీద గర్వం అతన్ని అంధుడిని చేసింది. నన్నెవ్వరూ ఓడించలేరు అనే భావన అతని అంతానికి కారణం. ఆరవది మత్సర్యం. ఇతరుల మీద అసూయ మనిషిని లోపల నుంచి నాశనం చేస్తుంది. ఏడవది మనసు. మనసు కంట్రోల్లో లేకపోతే ఏం చేసినా తప్పే. ఎనిమిదవది బుద్ధి. బుద్ధి ఉన్నా దాన్ని తప్పుగా వాడితే అది ప్రమాదం. రావణుడు చాలా తెలివైనవాడు, కానీ ఆ తెలివిని తప్పుగా వాడాడు. తొమ్మిదవది చిత్తం. మనస్సు, ఆలోచనలు కలత చెందితే మనిషి సరైన నిర్ణయం తీసుకోలేడు. చివరిగా 10వది ఏంటంటే అహంకారం. ఇది అన్నిటికంటే ప్రమాదకరం. రావణుడిని చంపింది రాముడు కాదు, అతని అహంకారం. ఇంకో అర్థం ఏంటంటే, కొన్ని గ్రంథాలు ఇలా చెబుతున్నాయి, రావణుడు 4 వేదాలు ప్లస్ 6 శాస్త్రాలు తెలుసుకున్నాడు. 4 + 6 = 10. అందుకే ఇతన్ని దశముఖుడు అని పిలిచారు. అంటే అతని జ్ఞానం అంత విస్తారంగా ఉండేది. సైన్స్ కోణంలో చూస్తే ఒక మనిషికి 10 తలలు ఉండటం అసాధ్యం. కాబట్టి ఇది ఒక సింబాలిక్ రీప్రజెంటేషన్. కొంతమంది ఇలా కూడా చెబుతున్నారు, రావణుడు యుద్ధంలో తన మాయతో అతన్ని మల్టిప్లై చేసేవాడు. రావణుడు చెడ్డవాడు కాదు, అతను ఒక ఇన్కంప్లీట్ హీరో. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు, అదే వినయం. అతను మంచి మార్గం ఎంచుకోవచ్చు, కానీ అతను అహంకారాన్ని ఎంచుకున్నాడు. మనిషికి 10 తలలు ఉండవలసిన అవసరం లేదు, ఒక అహంకారం చాలు అతన్ని పూర్తిగా నాశనం చేయడానికి. ఇప్పుడు చెప్పండి, రావణుడు నిజంగా రాక్షసుడా లేక మనలో ఉన్న దోషాల ప్రతిబింబం? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.